వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు మాజీ మంత్రులు. దీక్షా దివస్ కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మహమ్మద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మందులు కూడా సరిగా తీసుకోవట్లేదు, ఫుడ్ తీసుకోమన్నా తీసుకోవట్లేదు, కుటుంబ సభ్యులు చెప్పినా కూడా వినట్లేదు అనేది ఆ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ రోజు నేను మినిస్టర్ గా ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాను న్యూస్ కి. ఇక్కడ కూర్చుంటుంటే అదే గుర్తుకొస్తా ఉంది. ఈ రోజు పోస్టర్ లో చూసాం కదా ఒక ఫోటో, కళ్ళల్లో ప్రాణం, మోహన్లంతా ఇంకా అసలు మనిషి ఉంటాడా ఉండడా అన్న లెవెల్లో మనిషి ఉన్నాడు. వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను ప్రభుత్వం తరఫున తప్పకుండా ఇస్తారంటే మీరు నిరాహార దీక్ష విరమించండి అని అడిగినప్పుడు ఒకటే మాట చెప్పారు, నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మా, తెలంగాణ ఇస్తే చాలు, అప్పటి వరకు నేను ఇట్లాగే ఉంటా, సచ్చినా పర్వాలేదు, ఈ మాట పైకి చెప్పండి అన్నాడు. అదే మాటలు తీసుకొచ్చి ఆనాడున్న ముఖ్యమంత్రి రోషయ్య గారికి చెప్పాను. తిరిగి ఎవరైనా కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పాలన చేశాడు, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉద్యమం చేశాడు, చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు. జై తెలంగాణ.